యేసుక్రీస్తు నామమున అందరికీ శుభోదయం. యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. మోషే సుఖోపవాస ధ్యానములు 40 రోజులలో నేడు 22వ రోజులోనికి అడుగు పెట్టించి నే స్థలంలోనూ నీ ఎద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదనన్న దేవునికి కృతజ్ఞత స్తోత్రము. ఈ ధ్యానములలో పాల్గొనేవారు నేడు నిర్గమకాండము 22వ అధ్యాయమును పూర్తిగా చదవగలరు. ప్రతిరోజు నిర్గమకాండంలోని వాక్యములను నేటి దిన దేవుని వాక్య వాగ్దానములుగా విందాము, చదువుదాము, ధ్యానిద్దాము, ప్రార్థిద్దాము, దైవ దీవెనలు పొందుదాము. 2026 జూలై 22వ తేదీ అటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. నిర్గమకాండము 22వ అధ్యాయము 29వ వచనము. నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడువు చేయకూడదు, నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవునికి ప్రథమ ఫలము శ్రేష్టమైనది, ఎంతో ఇష్టమైనది. ఆయన ఎప్పుడూ ప్రజల ఫలములను, మొక్కుబడులను, కృతజ్ఞత అర్పణలనే కోరుకుంటారు. అవి సంతానంలోనైనా, పంటలోనైనా, పశువులలోనైనా, పక్షాదులలోనైనా, వర్తకంలో, వ్యాపారంలోనైనా దేవుడు ప్రథమ ఫలములనే కోరుకున్నాడు. ఎప్పుడు అవి దేవునికి మనం సమర్పించుకోవాలి. దేవుని సన్నిధికి హృదయపూర్వకముగా విశ్వాసంతో తీసుకుని వెళ్ళి దేవాలయంలో అర్పిస్తే వాటిని ఆయన అంగీకరించి ఆశీర్వదించి మనలను అభివృద్ధి చేయువాడై ఉన్నాడు. మన కుమారులలో జ్యేష్ఠుణ్ణి దేవునికి వినదీయక అర్పించాలి. ఆ అర్పణల ద్వారా యేసుక్రీస్తు ప్రభువు నూరంతలు ఫలములు కుమ్మరించి భాగ్యములతో మన ఎల్లరిపై తన దీవెనలు కుమ్మరించును గాక. ఆమేన్. ప్రార్థన. మా ప్రియమైన క్రీస్తునాథ, నీవు తండ్రికి జ్యేష్ఠపుత్రునిగా ఈ లోకమునకు మనిషి కుమారునిగా వచ్చి మాకై రక్తము చిందించి పాపక్షమాపణ గావించినందుకు మీకు వందనములు చెల్లించుచున్నాము. మాకు ఎల్లరకు సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయుష్తో నింపి ఆశీర్వాదముల వర్షం కురిపించమని వేడుకొనుచున్నాము. ఈ వాక్య వాగ్దానం వినుచున్న మేము ఇప్పుడే మేమున్న స్థలంలో నీవు దిగివచ్చి మమ్మలను ఆశీర్వదించమని, అభిషేకించమని వేడుకొనుచున్నాము. మా హృదయంలో ఉన్న అన్ని కలతలను తీసివేసి సాంత్వన చేకూర్చి కేవలము నీపైనే ఆధారపడే దైవశక్తిని మాకెల్లరికూ దయచేయమని, నీ బిడ్డలముగా సంపూర్ణమైన ఆదరణ దయచేయమని కోరుచున్నాము. నేడు వివాహ దినోత్సవములు, జన్మదినోత్సవములు, ఇతర శుభకార్యములను చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షము కుమరించుము. ఎవరైతే బాధలలోను, శ్రమలలోను, కష్టములలోను, ఇబ్బందులలోను, నష్టములలోను, అప్పులలోను, దుఃఖములోను, అనారోగ్యములతోనూ ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వనం చేకూర్చి ఆదుకునుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. నీవు పేరు పెట్టి పిలిచిన నీ ప్రియ బిడ్డలు ప్రతిదినము నీవు ఇచ్చిన వాక్య వాగ్దానములను వినుట ద్వారా ఆశీర్వదింపబడుచున్నారని నమ్ముచున్నాము. ఈ ప్రియమైన కుమారులు, కుమార్తెలు ప్రార్థన సహకారం కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది. అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున నిరంతరము ఆయన నామమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకే ప్రార్థన చేస్తూ ఆయన వైపు ఎదురు చూస్తున్న మనందరిపై ఆయన ఇచ్చే ఆశీర్వాదములు కుమ్మరించి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.